హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మొత్తం చేపల గురించి ఉండబోతుంది అనమాట. మన హైదరాబాద్లోనే అతిపెద్ద ఫిష్ మార్కెట్ రామ్నగర్ ఫిష్ మార్కెట్లో మేము ఏమేమి చేపలు కొన్నాము, ఎలా ప్యాకింగ్ చేసుకున్నాము, అది ప్యాకింగ్ చేసుకున్న ఫిషెస్ బెంగళూరుకి ఎలా తీసుకొచ్చాము అనేది ఈ వీడియో ఉండబోతుంది. సో వీడియో చివరి వరకు చూడండి, మిస్ అవ్వద్దు. రొయ్యలు వా, జస్ట్ క్లీనింగ్ చేసుకుంటే అయిపోతుంది అంతే. సూపర్. ఇదంతా ఏం చేపలు నానా? ఇది బొచ్చ. బొచ్చ. ఇదంతా ఏం ఇది బొమ్మె. ఏంటి నానా? ఇది ఒక రకమైన చేప. టూనా. టూనా 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 టీనా. ఎక్కడి వరకు వచ్చింది నానా నీ ప్యాకింగ్? ఎట్లా వండుకుంటావురా? ఏది టూనా? మామూలు మన చేపల పులుసు టైపే. నీ చేపల పులుసు మసలిందా? చిన్న కవర్ లేవా? ఇప్పుడే ముక్కలు వేసిన మూత పెడుతున్నా. ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. అవుతుందా? ఓకే. అటు సైడ్ చికెన్ ఫ్రై పెట్టిన. సూపర్. చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు? మేము అది ఏం చేయకు, గరిట ఉంటే తీయు, చేతిలో పెట్టుకునేకైతే లైట్ అంకుల్ అవ్వదు, ఆగండి. బుజ్జి ఏం ప్యాక్ చేస్తున్నావు బుజ్జి? ఇది టూనా ఫిష్ బేబీ. ఓకే, ఇది ప్రాన్స్. అక్కడ ఫ్రెష్ దొరకదు అని చెప్పి అంకుల్ ఇవన్నీ ప్యాక్ చేసి తీసుకొచ్చారు. ఇది ఇదేం ఫిష్? ఇది ఇది కొరమేనా? బొచ్చలు అంటారు. రవ్వలు కాదు, బొచ్చలు యాక్చువల్ గా. సో పొద్దున్నే వచ్చి కిషన్ బాబాయ్ ను తర్వాత అంకుల్ ను ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ అరౌండ్ 4 o'clock కి లెగిసి వెళ్ళారు. వెళ్ళి ఇవన్నీ చూసి కట్ చేపించి తీసుకొచ్చారు. అట్లా నైస్ నైస్, సూపర్ ప్యాకింగ్ చేశారు. బాగుందా ప్యాకింగ్? ఇంకా ఇప్పుడు నువ్వు రోజు ఫిష్ తింటావు కదా? నాకు రోజు ఫిష్. ఇంకా మాది ఇయ్యదండి అంకుల్, అక్కడ ప్రాన్స్ పెడతా. ఇప్పుడు రోజు నువ్వు నాకు ఫిష్ చేయాలి బేబీ, చేయకపోతే ఆంటీ ఫోన్ పోతుంది. రోజు ఏది వండి పెట్టాలంటే అది వండి పెట్టాలి. అంతేనా? సరే. రాదు. మమ్మీ మమ్మీ మళ్ళీ చెప్పు, మమ్మీ మళ్ళీ చెప్పు. వాళ్ళ పిన్నికి అంతే అత్తమ్మ, కరెక్టే. అత్తమ్మ ఏం చేసినావు అత్తమ్మ? ఫిష్ చారు, చేపల పులుసు, తెలంగాణ చేపల పులుసు. సూపర్ ఉంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మళ్ళీ చెప్పు ఫ్రెండ్స్, మా అత్తమ్మ ఎవడైనా ఎట్లా చెప్తుంది? చెప్పు అత్తమ్మ, చెప్పు చెప్పు. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అంతే, ఈరోజు ఫీస్ట్ మాకు ఫుల్ గా. చికెన్ ఫ్రై వావ్, చికెన్ ఫ్రై మొత్తం ప్యాక్ చేసేసింది అమ్మ. ఫస్ట్ ఇది ప్లేస్ వేద్దాము, తర్వాత చూద్దాము. తర్వాత చూద్దాము. ఫస్ట్ ఇది లాక్ అయ్యాలి. ఏది మీ చిట్టి తల్లికా? ఇది తల్లికి. ఇది ఓకే. లెగ్ పీస్ ఉన్నది. ఓకే. తిను బంగారం. అబ్బో. అబ్బా ఫ్రెండ్స్, ఇప్పుడే ప్యాకింగ్ అయిపోయింది. సో ప్యాక్ చేసేసాం. ఇంకొక 2 weeks కి మాకు ఏం ప్రాబ్లం లేదు. సో 2 weeks చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, కూరగాయలు కూడా ప్యాక్ చేస్తాము. బట్ కూరగాయలు చూపించలే ఈ వీడియోలో. నెక్స్ట్ అక్కడ ఓపెనింగ్ అప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాము. ఏంటి బేబీ? మా అత్తమ్మ వడ్డిస్తుంది ఫ్రెండ్స్ మాకు. బుజ్జి, నువ్వు టేస్ట్ చేసి చెప్పాలి. ఓకేనా? ఓకే, వేయండి. సూపర్, థ్యాంక్ యూ బేబీ. వేడి వేడి ఫిష్. పక్కకి 2 లివర్ లెగ్ స్టైల్. చాలు చాలు పోయి. ఎస్, మా చిట్టిగాడు వేసుకుంటున్నా.
ఊరికి ఇట్లా అంటే వస్తుంది, ముళ్ళు లేని ఫిష్. ఇట్లా మౌత్ ఫుల్ గా ఫిష్ ఎత్తుకొని, ఓకే, ఇట్లా పెద్ద ముక్క ఎత్తుకొని మౌత్ ఫుల్ గా పెట్టుకొని, హైలైట్ కదా, సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఇది చూడు ఇప్పుడా సూపర్ అక్క, ఫ్రెష్, సాఫ్ట్ అంటే సాఫ్ట్, ఎంత సాఫ్ట్ ఉంది చూడేది, అసలు మస్తు ఉంది టేస్ట్ గానీ, మళ్ళా సాఫ్ట్నెస్ కానీ, చేప మాత్రం కిరాక్ ఉంది అసలు, చాలా బాగుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, టైం చాలా లేట్ అవుతుంది, ఇప్పుడు నైట్ అవుతుంది. బట్ మీ అందరి కోసం నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్న సామాన్లన్నీ అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి. ఇది ఒక వెరైటీ అన్బాక్సింగ్. అదేంటో ఫస్ట్ నుంచి చూద్దాం. అసలు మా మమ్మీ ఏమేమి పెట్టింది నేను అసలు ఏం చూడలేదు ఇప్పటి వరకు. వాళ్ళే ప్యాక్ చేసేసారు మొత్తము. నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలి ఏమేమి పెట్టారు అనేది. మనం ఫస్ట్ ఈ బ్యాగ్ చూద్దాము. ఇదైతే తెలుసు నాకు. మా కోసం మేము అంత దూరం నుంచి ట్రావెల్ చేస్తాం కదా, రాగానే వండుకోవడం కష్టం అవుతుందని అక్కడి నుంచే మమ్మీ బాక్స్ పెట్టేసి పంపించింది అనమాట. చికెన్ ఫ్రై విత్ రైస్. ఇది మా బుజ్జికి చాలా ఇష్టం అని చెప్పేసి సీతాఫలం పెట్టాడు మా డాడీ. అంటే ఎవరెవరు ఏదేది పెట్టారో ఐడియా ఉంది కానీ అన్ని తెలియదు. లోపల కొన్ని వేరే కవర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి మాత్రం తెలియదు ఏమేమి పెట్టారో. ఇదైతే డాడీ తీసుకొచ్చారు లాస్ట్ మినిట్ లో, బుజ్జికి చాలా ఇష్టం అని చెప్పేసి. ఇంకా ఇక్కడ మేము చాలా ట్రై చేసాం అనమాట ఈ జమ్నీ టీ పౌడర్ కోసం. మాకు ఇక్కడ దొరకలేదు, అందుకని అమ్మ అక్కడి నుంచి ఫిల్ చేసి పెట్టింది అనమాట. సో ఇవి వచ్చేసి నార్మల్ ఫ్రూట్స్. మేము ఇంకా ఇక్కడికి రాగానే కొనుక్కుంటాం కదా, సో బయటకు వెళ్లే పని లేకుండా ఒక 1 వీక్ వరకు ఇంట్లోనే ఉండేలాగా అన్ని ఫ్రూట్స్ పెట్టారు. అన్ని రకాల ఫ్రూట్స్. మా బుజ్జికి ఇవి కందగడ్డలు, మీ దగ్గర ఏమంటారో చెప్పండి. మేమైతే కందగడ్డలు అంటాము. సో ఇవి పెట్టారు, నితేష్ తింటాడని చెప్పి. మామూలు ఆరెంజెస్, గువావా, జామకాయలు, అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టారు. ఆపిల్స్. మేము స్పూన్స్ తో తినడానికి స్పూన్స్ కూడా పెట్టింది మమ్మీ. ఇవి వచ్చేసి ఎండు చేపలు. నితేష్ కి చాలా ఇష్టం అనమాట ఎండు చేపలు అంటే. సో నితేష్ కోసం సపరేట్ గా నాన్న తీసుకొని వచ్చారు. ఒక బ్యాగ్ అయితే అయిపోయింది ఇప్పుడు. ఇది స్ప్రైట్ బుజ్జి కొనుక్కున్నాడు. లైక్ చికెన్ తింటాం కదా, కొంచెం స్పైసీగా ఉంటే స్ప్రైట్ తాగుదామని చెప్పేసి. ఒక బ్యాగ్ అయిపోయింది అన్బాక్సింగ్. అన్బ్యాగింగ్ అనొచ్చా? కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఈ బ్యాగ్. ఈ బ్యాగ్ లో ఏముందో కూడా నాకు తెలీదు. స్మెల్ అయితే బాగా వస్తుంది. ఏంటంటే బూరెలు, గారెలు, మురుకులు, ఇవన్నీ. నేను బాగా తింటాను అప్పాలు. ఇవి ఎంతమందికి తెలుసు, నాన్ వెజ్ క్యారీ చేస్తే ఎండుమిర్చి, కొంచెం ఐరన్ ముక్క ప్లస్ నిమ్మకాయ ఇవన్నీ పెడతారంట. అవి ఎందుకు పెడతారో నాకు తెలీదు, బట్ పెద్దవాళ్ళు పెడతారంట, పెట్టారు. సో మాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. చూడండి, ఫుల్ గా పెట్టుకున్నాను చేతులకు కాళ్ళకు కూడా. సో మా ఇంట్లో ఇక్కడ పెట్టుకోమని చెప్పేసి గోరింటాకు చెట్టు పంపించారనమాట. అది పెట్టుకోవాలి, రేపు కింద పెడదాం అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి పచ్చిమిర్చి. మాకేంటంటే ఈ పచ్చిమిర్చి దొరకదు ఇక్కడ. చిన్న ఉంటాయి మా పచ్చిమిర్చి, అంతా చిన్న చిన్న ఉంటాయి. సో ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి. నెక్స్ట్ అంటే వెళ్ళేటప్పుడు మొత్తం ఎంటీ చేసేసాం అనమాట, ఏం లేకుండా. ఇది వచ్చేసి ఆనియన్స్. మొత్తం మమ్మీ అక్కడి నుంచే కొనుక్కొని పంపించింది అనమాట. అండ్ టమాటోస్. ఏమైనా వండుకోవాలన్నా కూడా అట్లీస్ట్ టమాటో పప్పు, టమాటో కర్రీ లాంటివి చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పి
బయటికి వెళ్లకుండా సామాన్ అక్కడే తీసుకొని పంపించింది అనమాట. సో సెకండ్ బ్యాగ్ కూడా అన్బాక్సింగ్ అయిపోయింది. ఇంకా 2 ఉన్నాయి. ఇది వచ్చేసి ఇక్కడ ఇందులో కూడా చాలానే ఉన్నాయి, బట్ బయటికి తీయడం అవుతుందో లేదో తెలియదు. ఇది ఒక పిండి, ఏం పిండో మమ్మీని అడగాలి. ఐ గెస్ బియ్యం పిండి అనుకుంటా. నెక్స్ట్ ఇంకోటి ఆరెంజెస్ ఉన్నాయి మొత్తం. మీకు ఇది ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి గట్కా అంటారు మా దగ్గర. ఏంటంటే జొన్నల్ని హాఫ్ క్రష్ చేసినట్టు పట్టిస్తే దాంతో జొన్న జావా లాగా చేసుకోవచ్చు. అందరికి అర్థమయ్యే టర్మ్స్ అయితే జొన్న జావా. మేము ఎలా అంటామంటే గట్కా అంటాం అనమాట. సో మేము ఇది తాగుతాము, తినొచ్చు, తాగొచ్చు. సో నేను ఇది కావాలని పెట్టుకొచ్చుకున్నా. ఈసారి నాకు నేను తిందామనేసి బాగా అనిపిస్తుంది నాకు, అందుకని తెచ్చుకున్నాను. ఇది చూడండి ఇంకా ఏమేమి వచ్చాయో. ఇదేంటి, గోంగూర. మా బుజ్జికి చాలా ఇష్టం అని చెప్పి తెచ్చుకున్నాడు అనమాట. మాకు ఇక్కడ ఇలాంటి ఈ గోంగూర దొరకదు, వేరే గోంగూర దొరుకుతుంది. అండ్ అంత టేస్టీగా కూడా అనిపించదు. అరే ఇది కారింది కొంచెం. ఇదేంటంటే టమాటో పచ్చడి. మా కోసం అని టమాటో పచ్చడి చేశారనమాట, అప్పుడప్పుడు వేసుకొని తినడానికి. ఇది యాజ్ యూజువల్ మన కొత్తిమీర, పుదీనా. ఇదేమో చిక్కుడుగాయలు. నాకు చిక్కుడుగాయ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకని చెప్పి చిక్కుడుగాయలు తీసుకుంది మమ్మీ. ఇది కూడా మొత్తం పచ్చిమిర్చి. పచ్చిమిర్చి బాగా వాడతాను అనమాట నేను. ఇది వచ్చేసి వేరే చిక్కుడుగాయ, అదేమో సన్న చిక్కుడుగాయ, ఇదేమో దొడ్డు చిక్కుడుగాయ అనమాట. ఇప్పుడే ఇది టెంపుల్ లేదు, యాక్చువల్ గా అదే మట్టిలో పడింది. ఓకే. సో మా బుజ్జి మా పైన మేము చెట్లు పెట్టాం కదా టెర్రస్ లో, ఇవన్నీ డ్రై అయ్యింది చూడు ఆల్రెడీ పడి. టెర్రస్ లో చెట్లు పెడితే ఇవి టమాటాలు పండ్లు అయ్యాయి అనమాట. కొంచెం కింద కనిపించట్లేదు, ఇంత అయితే పండ్లు అయ్యాయి. మా బుజ్జి తీసుకొచ్చాడు, చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇప్పుడు కట్ చేసుకొని తినొచ్చు ఆ టైప్ ఉన్నాయి. ఎంతైనా మన గార్డెన్ లో పండినవి చాలా బాగా అనిపిస్తాయి కదా. నెక్స్ట్ ఇదేంటి, ఇది బీన్స్. నితేష్ కి చాలా ఇష్టం అని బీన్స్ తీసుకొచ్చారు అనమాట. అండ్ కాకరకాయ మా ఇద్దరికి సరిపోతుంది. సో కాకరకాయ వెరైటీ మొన్న మమ్మీ చూపించింది అనమాట. అండ్ అందరికి ఒకటి చెప్తా, పైక కూడా ఇంకా 4 కాకరకాయ పెద్దది. రేపు చూద్దాం అయితే మనందరం కలిసి. మనం అక్కడికి వెళ్ళి వీడియో తీసుకొని అన్ని మీకు చూపిస్తాను. ఏమేమి కూరగాయలు వచ్చి అసలు చెట్ల పరిస్థితి ఎట్లుంది అన్ని కూడా ఒక వీడియో తీద్దాము. మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇది నేను మీకు చూపించడం మర్చిపోయాను. ఇది చూడండి, ప్రాన్స్. ఇది వచ్చేసి టూనా ఫిష్ ప్లస్ ఇంకొక ఫిష్ పేరు ఏంటో, బొచ్చలు. మీ సైడ్ ఏమంటారో చెప్పండి, మా సైడ్ బొచ్చలు అంటారు. సో ఆ ఫిష్. సో ఇవి మేము ఫ్రిడ్జ్ లో యాజ్ ఆఫ్ నౌ పెట్టేస్తున్నాము. రేపు నీట్ గా కడిగి నేను ఎలా స్టోర్ చేస్తాను అనేది కూడా నేను మీకు వీడియో చేసి చూపిస్తాను అనమాట. సో ఇది నా పుట్టింటి కవర్స్, బ్యాగ్స్ అన్ని అన్బాక్సింగ్. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.